ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా ఆర్ష్టిషేన రాజర్షి గారి ఆశ్రమానికి వచ్చారు. ఆ రాజర్షి గారు ఎన్నో జాగ్రత్తలను చెబుతూ పూర్వం వారి కుశల సమాచారాలు అడిగిన తర్వాత ఇక్కడ మీరందరూ కూడా ఎంతో కాలం ఉంటారు, ఆ ఉండే సందర్భంలో ఏ తప్పులు కూడా చేయవద్దు అనే విషయాన్ని చెబుతూ అక్కడ నిర్వహించవలసిన జాగ్రత్తలను కూడా చెబుతూ ఉన్నారు. దేవదానవ సిద్ధానాం తథా వై శ్రవణస్య చ గిరే శిఖరముద్యానం ఇదం భరత సద్దమా. ఓ భరతవరేణ్య, ఈ ప్రాంతం అంతా కూడా ఏమని అనుకుంటున్నారు? దేవతలు, దానవులు, సిద్ధులు వారి ఉద్యానవనము. అందులోనూ కూడా ఇదంతా కూడా కొండ యొక్క శిఖర పైభాగంలో ఉన్నది. ప్రత్యేకంగా ఇదంతా కూడా కుబేరుని అధీనంలో ఉండేటువంటి ప్రాంతము. ఉపాసీనస్య ధనదం తుంబురో పర్వసంధిషు గీతసామ స్వనస్తాత శ్రూయతే గంధమాదనే. ఈ గంధమాదన పర్వతంలో పర్వతం యొక్క సందులు, ఆ సందుల ప్రాంతంలో తుంబురుడు చాలా మనోహరమైనటువంటి గానాన్ని నిర్వహిస్తూ ఉంటాడు, అంటే పాటలు పాడుతూ ఉంటాడు. అది కూడా కుబేరుని స్తోత్రం చేస్తూ ఉంటాడు. ఆ పాటలను, అలాగే ఆ పాటలు మాత్రమే కాదు, తను అనేక సామవేదం యొక్క మంత్రాలను కూడా చెబుతూ ఉంటాడు, సామస్వరాలు. ఆ సామస్వరాలు కూడా అతను పెద్దగా పలుకుతూ ఉంటే అవి కూడా మనం ఇక్కడే ఉండి వినవచ్చు. ఏతదేవమిదం చిత్రం ఇహతాత యుధిష్ఠిర ప్రేక్షంతే సర్వభూతాని బహుశః పర్వసంధిషు. నాయనా యుధిష్ఠిర, అటువంటి విచిత్రమైనటువంటి ప్రదేశం ఇది. సర్వభూతాలు కూడా అనగా ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి కూడా ఈ పర్వతం యొక్క ప్రాంతంలో ఉంటూ ఎన్నో వింతలను, విచిత్రాలను దర్శించవచ్చు. మీరందరూ కూడా భుంజాన మునిభోజ్యాని రసవంతి ఫలాని చ వసధ్వం పాండవ శ్రేష్ఠ యావదర్జున దర్శనాత్. వీరందరూ కూడా వచ్చారు, తమ నామగోత్రాలను మాత్రమే చెప్పారు. మేము అర్జునుని రాక కోసం ఎదురు చూస్తున్నాము, 5వ సంవత్సరం అతను వస్తాడు అని వారు చెప్పలేదు. కానీ ఆ ఆర్ష్టిషేన రాజర్షి గారు గొప్ప తపస్సంపన్నులు కాబట్టి వారు తమ తపశ్శక్తితో మొత్తాన్ని తెలుసుకున్నారు కాబట్టి వారు చెబుతున్నారు, ఓ పాండవ శ్రేష్ఠులారా, అలాగే వారి పరివారంతో వచ్చినటువంటి ఋషులు, మునులు, వారి పరివారం మీరందరూ కూడా ఇక్కడే ఉండండి, మీకందరికీ కూడా ఇక్కడే స్వాగతము. కానీ ఇక్కడ ఉన్న సందర్భంలో మునులు ఆహారంగా తీసుకునేటువంటి రసవత్తరమైనటువంటి ఫలాలు మాత్రమే మీరు తీసుకోవాలి. అర్జునుడు ఎప్పుడైతే వస్తాడో అర్జుని రాకను మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఇక్కడే నివాసాన్ని ఏర్పరచుకోండి. నతాతచాపలైర్భావ్యం ఇహ ప్రాప్తై కథంచన ఉషిత్వేహ యథాక్రామం యథా శ్రద్ధం విహృత్య చ తతశత్రజితాం తాత పృథివీం పాలయిష్యసి. నాయనా, ఇక్కడికి వచ్చేవారికి చాలా చాపల్యం ఉంటుంది. అంతవరకు కూడా నేను హిమాలయ ప్రాంతానికి వెళ్తే అటువంటి తపస్సు చేస్తాను, ఇటువంటి తపస్సు చేస్తాను అంటారు. కానీ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం యొక్క సౌందర్యాన్ని చూసిన వారందరూ కూడా ఎంతో ముందు లేని చాపల్యాన్ని, చాంచల్యాన్ని పొందుతూ ఉంటారు. దాన్నే లౌల్యం అని అంటారు. అటువంటి చాంచల్యం అనేది ఇక్కడ పనికిరాదు, దాన్ని వదిలివేయవలసినదే. ఇక్కడ మీరున్న సందర్భంలో శ్రద్ధగా, భక్తితోనే మీరు ఇక్కడ ఉంటూ తపస్సుని ఆచరించాలి. ఏదో ఇక్కడ ఏ విహారాలైతే చేయవచ్చో వాటిని మాత్రమే విహరిస్తూ మీరందరూ కూడా ఇక్కడే సుఖంగా ఉండండి, ఇక్కడ సుఖంగా ఉండి తపస్సు చేయండి. భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుంది, అప్పుడు మీరు మీ ఆయుధాలతో యుద్ధం చేసి మీరు జయాన్ని పొందవచ్చు అని ఆర్ష్టిషేన మహర్షి గారు చెబుతూ ఇక్కడికి 159వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 160వ అధ్యాయంలో జనమేజయుడు తను ప్రశ్నిస్తూ ఉన్నాడు వైశంపాయన మహర్షిని. జనమేజయువాచ 2 శ్లోకాలు ఏకాన్వయంతో ఉన్నాయి. అరిష్టసేనాశ్రమే తస్మిన్ మమ పూర్వ పితామహాః పాండో పుత్రా మహాత్మానః సర్వే దివ్య పరాక్రమాః కియంతం కాలమవసన్
పర్వతే గంధమాదనే కిం చక్రుర్ మహావీర్య సర్వేతి బలపౌరుషాః. ఓ మహర్షి, మా ముత్తాతలు వారు మహాత్ములు, పాండుపుత్రులు, ప్రతి ఒక్కరూ కూడా దివ్యమైనటువంటి పరాక్రమాన్ని పొందినవారు. ఆ గంధమాంధర పర్వతం యొక్క ప్రాంతంలో ఉన్న ఆర్ష్టిషేన రాజర్షి యొక్క ఆశ్రమంలో ఎంతకాలం అక్కడ నివాసంగా ఉన్నారు. గొప్ప బల పరాక్రమాలు కలిగినటువంటి ఆ మహానుభావులు అక్కడ చేసినటువంటి కర్మలేమి, ఏదైనా విశిష్టమైనటువంటి కర్మను వారు ఆచరించారా? అలాగే కాని చభ్యవహార్యాణి తత్ర తేషాం మహాత్మనాం వసతాం లోకవీరాణాం ఆసంస్తద్బ్రూహి సత్తమా. హే ఋషివర్య, లోకవీరులైనటువంటి ఆ మహాత్ములందరూ కూడా అక్కడ భోజన వ్యవహారాలు ఏమి చేశారు, వాటిని అన్నిటిని కూడా మాకు చెప్పండి అంటే, ఇంతవరకు ఆర్ష్టిషేన ఋషిగారు చెప్పిన విధంగా ఇక్కడ కేవలం కందమూలాలను మాత్రమే స్వీకరించాలి అని చెప్పారు కదా, అలాగే ఉన్నారా లేకపోతే వేరే ఏదైనా వైచిత్రమైనటువంటి వారు భోజనాన్ని పొందారా? విస్తరైన శంస అంటే ఏదో భోజనం గురించి అడుగుతున్నారు, మనం తప్పుగా అనుకోకూడదు. కానీ ఒక్కొక్క సందర్భంలో కొన్ని రకాలైనటువంటి భోజ్య పదార్థాలకు అలవాటు పడిన వారు వేరే భోజ్య పదార్థాలకి అలవాటు పడటం చాలా కష్టం. అందుకోసమే అదొక విశిష్టమైనటువంటి ప్రశ్న అడగాలనే సంశయంతో ఈ జనమేజయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. విస్తరేణ చ మే శంస భీమసేన పరాక్రమం యద్యచక్రే మహాబాహు తస్మిన్ హైమవతే గిరౌ. ముఖ్యంగా వీరందరూ ఊరుకుండొచ్చు, కానీ భీమసేనుని యొక్క పరాక్రమం మనందరూ కూడా విన్నాం కదా, దాని గురించి చాలా విస్తారంగా చెప్పండి. ఆ మహాబాహువు ఈ హిమవత్ పర్వత ప్రాంతంలో ఏమి చేశాడు? నఖల్వాసీత్ పునర్యుద్ధం తస్య యక్షైర్ ద్విజోత్తమ కశ్చిత్ సమాగమస్తేషాం ఆసీద్ వైశ్రవణస్య చ. ఇంతకు పూర్వం గంధమాదన పర్వతంలో ఉండే సందర్భంలో, అనగా అక్కడొక నారాయణాశ్రమం యొక్క దగ్గర ఉండే సందర్భంలో ఆ పుష్పాలను, సౌగంధిక పుష్పాలను తీసుకురావడం కోసం ఎన్నో యుద్ధాలను చేశాడు భీముడు. కానీ ఇక్కడ కూడా ఇంకొకసారి ఏమైనా యుద్ధం చేశాడా ఆ యక్షులతో? ఇక్కడ కూడా యక్షులే ఉన్నారు కదా, వారికి అలాగే భీముడికి ఏదైనా యుద్ధం జరిగినదా? కుబేరుణ్ణి వీరందరూ కూడా సాక్షాత్తుగా కలిశారా? కుబేరుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడా? ఈ అన్ని విషయాలను కూడా తెలపమని జనమేజయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏ తదిచ్ఛామ్యహం శ్రోతం విస్తరేణ తపోధన నహి మే శృణ్వతస్తృప్తి అస్తి తేషాం విచేష్టితం. ఈ అన్ని విషయాలను కూడా మీరు ఏది వదలకుండా విస్తారంగా చెప్పండి. వీటిని వింటూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తుంది, కానీ తృప్తి అనేది కలగటం లేదు అని అడగగా అందుకు వైశంపాయన మహర్షి గారు సమాధానాన్ని ఇస్తూ, వైశంపాయన ఉవాచ ఏతదాత్మహితం శ్రుత్వా తస్యా ప్రమిత తేజసః శాసనం సతతం చక్రుః తథైవ భరతర్షభాః. అందుకు వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు, నాయన, ఏ విధంగా అయితే ఆర్ష్టిషేన ఋషి గారు చెప్పారో, అమితమైనటువంటి తేజస్సు గల అలాగే మహా తపస్సంపన్నులైన ఆ ఆర్ష్టిషేన రాజర్షి గారి అన్ని ఆజ్ఞలను కూడా వారందరూ కూడా శాసనం సతతం చక్రుః, వారు శాసించిన విధంగానే, వారు చెప్పిన విధంగానే, వారు ఉపదేశించిన విధంగానే అన్నిటినీ కూడా ఈ పాండవులు అలాగే పాండవుల యొక్క పరివారం అందరూ కూడా చక్కగా ఆచరించారు. వీరు ఎలా ఉన్నారు అంటే 2 శ్లోకాలను ఏకాన్వయంతో చెబుతున్నారు. భుంజానా ముని భోజ్యాని రసవంతి ఫలాని చ శుద్ధ బాణ హతానాం చ మృగాణాం పిషితాన్యపి మేధ్యాని హిమవత్ పృష్ఠే మధూని వివిధాని చ ఏవం తే న్యవసంస్తత్ర పాండవ భరతర్షభాః. ఋషులు మునులు వారు ఎటువంటి కందమూలాలను స్వీకరిస్తారో వాటిని మాత్రమే స్వీకరిస్తున్నారు. ఏదో మన ప్రాంతంలో ఉండేటువంటి ఫలాలు కావు, కానీ ఇదంతా కూడా దేవభూమి. దేవభూమిలో ఉండే ప్రతి ఒక్కటి కూడా మహారసవత్తరంగా ఉంటుంది. అటువంటి రసవంతమైనటువంటి ఫలాలను, కందమూలాలను వీరు ఆహారంగా స్వీకరిస్తున్నారు. దానితో పాటే శుద్ధ బాణహతానాం చ మృగాణాం పిషితాన్యపి, శుద్ధమైనటువంటి బాణంతో కొట్టబడిన మృగాల యొక్క మాంసాన్ని కూడా వీరు ఆహారంగా స్వీకరించారు. ఇక్కడ శుద్ధమనే పదాన్ని పలికారు. దానికి అర్థం ఏమిటంటే, వేట అనేది అది నిషిద్ధం. కానీ ఎప్పుడైతే మృగాలు ఇవి విజృంభిస్తాయో, అందరికి కూడా ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయో, అప్పుడు రాజు విహితంగా అలాగే కొంతవరకు తను ఆ ఇబ్బందులు తొలగించే విధంగా వేటను ఆడాలి. ఆ వేట కూడా ఎందుకోసం అంటే యజ్ఞం కోసం,
కొన్ని యజ్ఞాలలో కొన్ని ప్రాణుల యొక్క మాంసాన్ని మనం అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. అటువంటి యజ్ఞంలో ఉపయోగించినటువంటి మాంసాన్ని వీరు ఆహారంగా స్వీకరించారు. ఏదో నోటి చాపల్యంతో వీరు మాంసాన్ని స్వీకరించలేదు. అలాగే హిమవత్ పృష్ఠే మధుని వివిధాని చ, హిమాలయం యొక్క పర్వత ప్రాంతాలలో, కొండల యొక్క శిఖరాలలో అనేక రకాలైనటువంటి మధువులు అనగా తేనెలు దొరుకుతూ ఉంటాయి. వాటిని కూడా వీరు ఆహారంగా స్వీకరించారు. తథా నివసతాం తేషాం పంచమం వర్షమభ్యగాత్ తృశృణ్వతాం లోమశోక్తాని వాక్యాని వివిధాన్యుత. వీరందరూ కూడా లోమశ మహర్షి గారి యొక్క ఉపదేశంతో అక్కడ ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఏదో హిమాలయ పర్వతానికి వచ్చాము, ఇక్కడ చాలా సుందరమైనటువంటి అడవులు ఉన్నాయి, రసవత్తరమైనటువంటి ఫలాలు ఉన్నాయి, మధువులు ఉన్నాయి అని వాటిని స్వీకరిస్తూ కాలాన్ని వ్యర్థంగా గడపలేదు. లోమశ మహర్షి ద్వారా అనేక పరమాత్మ యొక్క మహిమలను వింటూ సత్కాలక్షేపాన్ని చేస్తూ 5వ సంవత్సరంలో వీరు ప్రవేశించారు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 5వ సంవత్సరం ప్రారంభమైనది. కృత్యకాల ఉపస్థాస్య ఇతి చోక్త్వా ఘటోత్కచః రాక్షసై సహ సర్వైశ్చ పూర్వమేవ గత ప్రభో. ఎప్పుడైతే ద్రౌపదీదేవికి కాస్త ఆయాసం కలిగినదో అప్పటి నుండి ఆరంభించి ఘటోత్కచుడు వీరితో పాటే ఉన్నాడు. కొంతకాలం ఉన్నాడు. ఎప్పుడైతే తనకు పని లేదో, అలాగే తను ఉండేటువంటి ప్రాంతంలో ఏదో పనిబడి ఘటోత్కచుడు కూడా వీరికి నమస్కరించి, అయ్యా మీరెప్పుడు స్మరిస్తే అప్పుడు మీ సేవకు నేను వెంటనే ఇక్కడికి వస్తాను అని తను కూడా సెలవు పుచ్చుకొని ఇక్కడి నుండి తన పరివారంతో వెళ్ళిపోయాడు. ఆర్ష్టిశేనాశ్రమే తేషాం వసతాం వై మహాత్మనాం అగచ్చన్ బహవో మాసాః పశ్యతాం మహదద్భుతం. అనేక అద్భుతాలను గమనిస్తూ ఆ మహాత్ములందరూ కూడా ఆ ఆర్ష్టిశేన రాజర్షి యొక్క ఆశ్రమంలో ఉండే సందర్భంలో అనేక నెలలు గడిచిపోయాయి. శాస్త్రంలో ఒక మాటను చెబుతారు, సుఖీనాం కల్పోపి క్షణాయతే దుఃఖీనాం క్షణోపి కల్పాయతే అంటారు. సుఖంగా ఉండేవారికి కొన్ని నెలలు, సంవత్సరాలు, కల్పాలు గడిచినా కూడా ఏదో క్షణకాలం జరిగిపోయినంత సులభంగా ఉంటుంది. కానీ దుఃఖంలో ఉండేవారికి ఒక్కొక్క క్షణం కూడా కల్ప సమానంగా మెల్లిగా కాలం జరుగుతూ ఉంటుంది. వీరందరూ కూడా మహానుభావులు, అందులో కూడా సజ్జనులు. పరమాత్మ యొక్క కథలను వింటూ అక్కడ ఉన్నటువంటి ఋషులను, మునులను దర్శిస్తూ వారిని సేవిస్తూ దాన్నే ఆనందప్రాయంగా ఉన్నారు. కాబట్టి వీరికి ఆ సుఖకాలంలో అసలు నెలలు ఎలా గడిచిపోయా అనే విషయమే తెలియటం లేదు. తైస్తత్ర విహరద్భిశ్చ రమమాణైశ్చ పాండవైః ప్రీతిమంతో మహాభాగాః మునయశ్చారణాస్తథా ఆజగ్ముః పాండవాన్ ద్రష్టుం శుద్ధాత్మానో యతవ్రతాః. వీరందరూ కూడా ఆనందంగా గడిపే ఆ కాలంలో వీరున్నటువంటి ప్రాంతానికి పుణ్యాత్ములు, వీరిపైన ప్రీతి కలిగినటువంటి వారు, అలాగే శుద్ధమైనటువంటి స్వభావం కలిగిన వారు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందినటువంటి మునులు, చారణులు ఎందరో వచ్చి పాండవులను, అలాగే రోష మహర్షిని, ద్రౌపదీదేవిని, వీరిని దర్శిస్తూ ఉన్నారు. తే సహ కథాం చక్రుః దివ్యాం భరత సత్తమాః. పాండవులందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధానంలో ఉండేవారు. కృష్ణ పరమాత్మకి చాలా సన్నిహితంగా మెలిగిన వారు కాబట్టి, అలాగే ద్రౌపదీదేవి యొక్క వైశిష్ట్యాన్ని కూడా తెలిసిన వారు కాబట్టి వచ్చిన చారణులు, మునులు వీరందరూ కూడా వీరి ద్వారా ఆ పరమాత్మ యొక్క విశిష్టమైనటువంటి మాహాత్మ్యాన్ని వారి ద్వారా తెలుసుకుని వారు కూడా ఆనందిస్తూ ఉన్నారు. తతః కతిపయాహస్య మహాహృద నివాసినం బుద్ధిమంతం మహానాగం సుపర్ణః సహసాహరత. ఇక ఒక విశిష్టమైనటువంటి ఒక కార్యం జరగబోతూ ఉన్నది. దానికి ఉపోద్ఘాతంగా జరిగినటువంటి ఒక ఘటనను ఇక్కడ వైశంపాయన మహర్షి గారు చెబుతూ ఉన్నారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక పెద్ద జలాశయం, ఆ జలాశయం కూడా ముందు ఆ జలాశయం ఏ ప్రాంతంలో ఉంది అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారు. అశ్వరథి అనే ఒక నది, ఆ నదీ ప్రాంతంలో ఉండేటువంటి జలాశయం, అక్కడ ఒక పెద్ద సర్పం కూడా నివసిస్తూ ఉన్నది. ఆ సర్పాన్ని గరుత్మంతుడు ఒక్క పెట్టున తీసుకుపోయాడు. ఆ సర్పం ఎటువంటిది అంటే పెద్ద పర్వతాకారంలో ఉన్నది. పర్వతాకారంలో ఉండేటువంటి సర్పాన్ని మోయగలగాలంటే ఆ గరుత్మంతుడు ఎంత పెద్దవాడో అని ఆలోచించాలి. ఆ గరుత్మంతుడు ఆ సర్పాన్ని ఒక్క ఉదుటున తీసుకువెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో ప్రాకంపత మహాశైలః ప్రామృద్యంత మహాద్రువాః దదృశుః సర్వభూతాని పాండవాశ్చ తదద్భుతం. అశ్వరథ ఆ నదీ తీరంలో వీరందరూ కూడా ఉన్నారు.
ఆ సర్పాన్ని తీసుకువెళ్ళే సందర్భంలో పర్వతాలన్నీ కూడా కంపించిపోయాయి, మహావృక్షాలన్నీ కూడా కింద పడిపోతూ ఉన్నాయి. అదొక గొప్ప అద్భుతంగా భావిస్తూ ఉన్నారు పాండవులు. మిగతా ప్రాణులందరూ కూడా ఆశ్చర్యంతో ఆ సందర్భాన్ని వీరందరూ కూడా ఆ ఘటనను సాక్షాత్తుగా తిలకిస్తూ ఉన్నారు. తతశైలోత్తమస్యాగ్రాత్ పాండవాన్ ప్రతిమారుతః అవహత్ సర్వమాల్యాని గంధవంతి శుభాని చ. ఎప్పుడైతే గరుత్మంతుడు ఆ మహాసర్పాన్ని అలా తీసుకుని ఒక్క ఉదుటన వేగంగా వెళుతూ ఉన్నాడో ఆ సందర్భంలో పర్వతం యొక్క శిఖరం నుండి పెద్దగా గాలి వీస్తూ ఉన్నది. ఆ గాలికి అనేక సుగంధభరితమైనటువంటి పుష్పాల యొక్క వాసన వీరందరూ కూడా వస్తుంది. ఆ వాసనను వీరందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. తత్ర పుష్పాణి దివ్యాని సుహృద్భిః సహ పాండవాః దదృశుః పంచవర్ణాని ద్రౌపదీ చ యశస్విని. దివ్యమైనటువంటి అనేక పుష్పాలు, అవన్నీ కూడా ఎటువంటివి అంటే పంచవర్ణాని, 5 రంగులు కలిగిన ఒక్కొక్క పుష్పం, ఒక్కొక్క పుష్పానికి కూడా 5 రంగులు ఉన్నాయి. అటువంటి 5 రంగులు కలిగిన అనేక పుష్పాలను పాండవులు అలాగే పాంచాలిదేవి వీరందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు. భీమసేనం తతః కృష్ణ కాలే వచనమబ్రవీత్ వివిక్తే పర్వతోద్దేశే సుఖాసీనం మహాభుజం. ఆ సమయంలో ఒక పర్వత ప్రదేశంలో సుఖాసీనంలో కూర్చున్నటువంటి మహాభుజబలం కలిగినటువంటి భీమునితో ద్రౌపదీదేవి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ద్రౌపద్యువాచ సుపర్ణానిలవేగేన శ్వసనేన మహాబలాత్ పంచవర్ణాని పాత్యంతే పుష్పాని భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఆ గరుత్మంతుని యొక్క రెక్కల వేగంతో అతను పైకి వెళుతూ ఇంకా వేగాన్ని పుంజుకున్నాడు. అతను వేగంగా వెళ్ళే సందర్భంలో 5 వన్నెల పువ్వులన్నీ కూడా ఇక్కడ పడుతూ ఉన్నాయి. ప్రత్యక్షం సర్వభూతానాం నదీమశ్వరథాం ప్రతి ఖాండవే సత్యసంధేన భ్రాత్రా తవ మహాత్మన గంధర్వోరగరక్షాంసి వాసవశ్చ నివారితః హతా మాయావినశ్చోగ్రాః ధను ప్రాప్తం చ గాంధవం. ఇదంతా కూడా అశ్వరథి అనే నది యొక్క ప్రాంతంలో ఇదంతా కూడా జరుగుతున్నది. ఈ విషయం నీకు తెలిసిందే కదయ్యా. అలాగే నీ తమ్ముడు అర్జునుడు మహాత్ముడు, సత్యప్రతిజ్ఞ కలిగిన వాడు. ఖాండవ దహనాన్ని చేసే సందర్భంలో గంధర్వులు, నాగులు, రాక్షసులు వీరందరూ కూడా ఆ ఖాండవ దహనాన్ని ఆపడానికి వచ్చారు. వారిని అందరినీ కూడా అతను నిలువరించాడు, అనగా వారిని కూడా ఆపాడు. మాయావులు, ఘోరమైనటువంటి రూపాన్ని కలిగిన రాక్షసులు, ఇక్కడ మహాపరాక్రమం కలిగిన వారు ఎందరో కూడా అక్కడ సంహరింపబడ్డారు. గొప్ప గాంధీవ ధనస్సును కూడా ఆ అర్జునుడు పొందాడు. అటువంటి తమ్ముణ్ణి కలిగిన నీవు ఎటువంటి వాడివో తెలుసా? తవాపి సుమహత్తేజః మహద్బాహుబలం చతే అవిషహ్యమనాదృశ్యం శక్రతుల్య పరాక్రమ. ఇంద్రునితో సాటిగల పరాక్రమం కలిగిన ఓ భీమసేన, నీకు గొప్పమైనటువంటి తేజస్సు ఉన్నది, ఇంకా గొప్ప బాహుబలం కూడా ఉన్నది. నీ బాహుబలాన్ని తట్టుకునేవారు ఎవరు కూడా లేరు. అంటే నీతో యుద్ధాన్ని చేసే సామర్థ్యం కలిగిన వారు ఎవరూ లేరు. నిన్ను తిప్పికొట్టేవారు, అనగా నీ దెబ్బలకు దానికి ఉత్తరం అనేది లేదు. అటువంటి గొప్ప పరాక్రమం కలిగిన వాడివి నీవు. త్వద్బాహుబల వేగేన త్రాసితా సర్వరాక్షసాః హిత్వా శైలం ప్రపద్యంతాం భీమసేన దిశో దశ. నీ బాహుబలం యొక్క వేగం, దానికి భయపడి రాక్షసులందరూ కూడా భయపడి 10 దిక్కులకు పారిపోతారు. ఎక్కడైతే భీముడు ఉంటాడో అక్కడ ఏ రాక్షసులు కూడా వాసాన్ని ఏర్పరచుకోరు. భీముడంటే అంత భయం రాక్షసులకు. అటువంటి గొప్ప పరాక్రమం, బాహుబలం కలిగిన వాడివి. తతశైలోత్తమస్యాగ్రం చిత్రమాల్యధరం శివం వ్యపేత భయ సమ్మోహాః పశ్యంతు సుహృదస్తవ. చిత్ర విచిత్రమైనటువంటి పూలమాలలు ధరించిన, అలాగే మంగళకరమైనటువంటి ఈ కొండ శిఖరము, భయము తత్తరపాటు లేని నీ పరివారమందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏవం ప్రణహితం భీమః చిరాత్ ప్రభృతి మే మనః ద్రష్టుమిచ్ఛామి శైలాగ్రం త్వద్బాహుబలపాలిత. భీమ అనగా ఓ పాండవ, ఓ నాథ, నాకిది చిరకాలం నుండి ఒక కోరిక ఉన్నది. ఏమిటో తెలుసా? నీ బాహుబలం యొక్క ఆశ్రయంలో ఈ కొండ యొక్క చివరి భాగాన్ని నేను చూడాలని అనుకుంటూ ఉన్నాను. ఆర్ష్టిషేణ మహర్షి గారు మొదటిగానే చెప్పారు, మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, ఎక్కడికైనా వెళితే మీకు అనేక ఇబ్బందులు వస్తాయని. దానికి నిగ్రహించి
ధర్మరాజు యొక్క ఆజ్ఞతో ఎవరు కూడా బయటికి వెళ్ళటం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వైచిత్ర్యాన్ని చూస్తూ ద్రౌపదీదేవి ఆగలేక, అలాగే ఎప్పుడైతే 5 రంగుల పూలను చూసిందో వెంటనే తన మనసులో ఉన్నటువంటి కోరికను భీముడికి దగ్గర ధైర్యంగా చెబుతుంది. తతః క్షిప్తమివాత్మానం ద్రౌపద్యాస పరంతపః నామృష్యత మహాబాహు ప్రహారమివ సద్గవః. ఎప్పుడైతే ద్రౌపదీదేవి తన కోరికను అలా అడిగినదో, ఆ శత్రు సంహారాన్ని చేసేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఆ భీముడు కూడా ఎక్కడో అలాగే అంటే తన భార్య యొక్క మాటలను విని సమ్మోహితుడైపోయాడు. సమ్మోహితుడైపోయి ఏ విధంగా ఒక ప్రాణిని కర్రదెబ్బతో కొడితే ఆ ప్రాణి అలా భయపడుతూ వెళ్ళిపోతుందో, అలాగే ఆ కర్రదెబ్బ వలన మోహితమైనటువంటి ప్రాణిలాగా తను కూడా తన భార్య యొక్క మాటల చేత మోహితుడైపోయి ఇక తను ముందుకు వెళ్ళాడు అనే ఒక సంకల్పాన్ని పొందాడు. పొందిన భీముడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని దాదాపుగా 4 శ్లోకాల్లో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. సింహర్ష భగతి శ్రీమాన్ ఉదారః కనకప్రభః మనస్వి బలవాన్ దృప్తః మానీ శూరశ్చ పాండవః. భీముడు ఎలా ఉన్నాడుంటే ఉత్తమమైనటువంటి సింహం వంటి నడక కలిగినవాడు, సుందరమైనటువంటి ఆకారం కలిగినవాడు, ఉదార స్వభావం కలిగినవాడు, బంగారు మేనిఛాయ కలిగినవాడు, అభిమానవంతుడు, బలవంతుడు, అలాగే తన బలానికి అనుగుణమైనటువంటి పొగరు కలిగినవాడు, తనపై నిండు నమ్మకం కలిగినవాడు. ఇంత అన్నీ ఉన్నా కూడా తనపైన తనకు నమ్మకం లేకపోతే ఆ బలానికి ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి గొప్ప నమ్మకాన్ని కూడా కలిగినవాడు. లోహితాక్షః పృథువ్యంసో మత్తవారణ విక్రమః సింహదంష్టో బృహత్స్కందః శాలపోత ఇవోద్గతః. శూరుడు, ఎర్రని కన్నులు కలిగినవాడు. అంటే ఎర్రను కన్నులు కలిగినవాడు అంటే కళ్ళ యొక్క నేత్రాంతం అని అంటారు. కళ్ళ యొక్క చివరి భాగం అది ఎర్రగా ఉండడం అనేది అది ఒక గొప్ప లక్షణం, మంచి లక్షణం. అటువంటి సులక్షణభరితమైన కన్నులు కలిగినవాడు, పెద్దవి విశిష్టమైనటువంటి భుజాన్ని కలిగినవాడు, నీటిపై విహరించే మహావర్త్యం వంటి సామర్థ్యాన్ని కలిగినవాడు. అలాగే మహాత్మాచారు సర్వాంగః కంబుగ్రీవో మహాభుజః రుత్మపృష్టం ధనుఖడ్గం తూణాంశ్చాపి పరామృశత్. పెద్ద దేహాన్ని పొందినవాడు, సుందరమైనటువంటి సర్వాంగములను కలిగినవాడు, శంఖము వంటి కంఠధ్వనిని కలిగిన, అలాగే పటువులైనటువంటి అనగా గట్టిగా ఉండేటువంటి పెద్ద భుజాన్ని కలిగిన ఆ భీముడు బంగారపు పిడిగల ఖడ్గాన్ని, అమ్ముల పదిని కూడా మాటిమాటికి తను తడుముకుంటూ ఉన్నాడు. అటువంటి భీముడు సకేసరీవ చోత్సిక్తః ప్రభిన్న ఇవ వారణః వ్యపేత భయ సమ్మోహః శైలమభ్యపతద్బలి. అటువంటి భీముడు పొగరెక్కిన సింహం ఏ విధంగా అయితే విజృంభిస్తూ తను ముందుకు వెళుతూ ఉంటుందో, అలాగే మదించిన ఏనుగు యొక్క లాగా గాంభీర్యాన్ని కలిగిన వాడి, జంకు గొంకులు ఏమాత్రము లేకుండా బలశాలి అయినటువంటి భీముడు పర్వతం పైన ఒక్క పెట్టున వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. దూకాడు, ముందుకు వెళ్ళాడని. అంటే భీముని యొక్క సౌందర్యాన్ని చెబుతూ ఉన్నారు. పూర్వకాలంలో కూడా మనం చెప్పుకున్నాం. సాక్షాత్తుగా యుధిష్ఠిరుడు కూడా వర్ణించాడు, అలాగే వైశంపాయన మహర్షి గారు కూడా చెప్పారు. ఇంకొకసారి చెబుతున్నారు, భీముడు చాలా సుందరాకారుడు. మిగతా వారందరూ కూడా కేవలం సౌందర్యం కలిగిన వారు మాత్రమే. కానీ భీమునికి వారికి ఉన్న తేడా ఏమిటంటే మహాబలాన్ని కలిగినప్పటికీ కూడా సుందరమైనటువంటి సుకుమారమైనటువంటి శరీరాన్ని కలిగిన వాడు భీముడు. తం మృగేంద్రమివాయాంతం ప్రభిన్నమివ వారణం దదృశు సర్వభూతాని బాణకార్ముకధారిణం. మహాసింహం వలె లేకపోతే మదించిన ఏనుగు వలె వస్తున్నటువంటి అతన్ని చూసి, అలాగే అతని బాణాన్ని, అతని ధనుస్సుని చూసినటువంటి సర్వభూతాలు కూడా ఆశ్చర్యకరంగా ఆ భీముడిని చూస్తూ ఉన్నాయి. ద్రౌపద్యా వర్ధయన్ హర్షం గదామాదాయ పాండవః వ్యపేత భయ సమ్మోహః శైలరాజం సమాశ్రితః. ఇదంతా కూడా భీముడు ఎందుకు వెళ్తున్నాడు అంటే ద్రౌపదికి ప్రియాన్ని చేకూర్చాలి. ద్రౌపది చెప్పుకున్న విధంగా, అడిగిన విధంగా ఆవిడని ఎలాగైనా సరే కొండ శిఖర ప్రాంతానికి తీసుకువెళ్ళాలి కదా. అందుకోసం ఎటువంటి భయం లేక భీముడు ఆ పర్వతం యొక్క శిఖర ప్రాంతానికి తనకు వెళుతూ ఉన్నాడు. వెళ్ళే సందర్భంలో నగ్లాదిర్నచకాతర్యం నవైక్లభ్యం నమత్సరః కదాచిజ్జుషతే పార్థం ఆత్మజం మాతరిష్వనః. సాక్షాత్తు వాయుదేవుని యొక్క కుమారుడైనటువంటి భీముడిని శ్రమ కానీ, భయం కానీ, కుంగిపోవుట అనే ఒక దుష్టమైనటువంటి మనోభావన, మాత్సర్యము, ఈ ఏ దుర్లక్షణాలు కూడా
ఆ భీముని వైపు రాను కూడా రావు. భీముని యందు దుర్లక్షణాలనేవే లేవు, అన్నీ కూడా సల్లక్షణాలే ఉన్నాయి. తదేకాగిన మాసాద్య విషమం భీమదర్శనం బహుతాలోచ్ఛ్రయం శృంగం ఆరురోహ మహాబలః. భీముడు వెళుతూ ఉన్నాడు. ఆ దారి ఎలా ఉన్నదంటే ఒకే దారి ఉన్నది. అనగా వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి కాదు, ఒకే దారి ఉన్నది. ఆ దారిలోనే వెళ్ళాలి, ఆ దారిలోనే రావాలి. అలాగే ఆ దారి కూడా ఒకవైపు చాలా లోతుగా ఉన్నది, ఇంకొక వైపు చాలా పెద్దగా ఎత్తుగా ఉన్నది, భయంకరంగా కనబడుతుంది. చాలా అనేక తాళ వృక్షాలవే చాలా ఎత్తుగా కనబడుతుంది. అటువంటి గొప్పదైనటువంటి శిఖరాన్ని భీముడు అధిరోహిస్తూ ఉన్నాడు అని ఆ భీముని యొక్క ప్రయాణ వృత్తాంతాన్ని మహర్షి గారు వివరిస్తున్నారు. ఇక ఆ భీముడి యొక్క ప్రయాణం ఇలా జరిగినది. ఆ ప్రయాణ కాలంలో భీముడు ఎదిరించిన వారెవరు, అతను భీముడి యొక్క ప్రతిక్రియ ఎలా ఉన్నదనే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.